తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే సేవలు సౌకర్యాల్లో 100% మార్పు కనిపించాలని, భక్తుల మనోభావాలకు ఆలయ పవిత్రతకు పెద్దపీట వేసేలా ప్రతి కార్యక్రమం నిర్ణయం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలన్నారు. ఏ పనులు అవసరమో ఆ పనులు మాత్రమే చేయాలన్నారు. శ్రీవారి డబ్బులు ఇష్టారీతిన ఖర్చు పెట్టవద్దని, మనం దేవాలయానికి ధర్మకర్తలం, నిమిత్త మాత్రం మాత్రమేనన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమగ్రంగా సమీక్ష చేశారు. భక్తులకు అందించే సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై సీఎం సమీక్షించారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైన సమావేశంలో చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు చేపట్టిన చర్యలు, వాటి ఫలితాలపై అధికారులు నివేదించారు. 9 నెలల కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదంలో తీసుకొచ్చిన మార్పులపై అధికారులు వివరించారు. గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు అవకాశం కల్పించేలా మాడవీధులలో ఏర్పాట్లు, అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంపు నిర్మాణం, శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధి ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ధి పనులు వంటి అంశాలపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. తిరుమల ప్రతిష్ట పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయటం, సులభమైన సౌకర్యవంతమైన సేవలకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తిరుమల దేవాలయంలో సేవలు బాగుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. గత ప్రభుత్వానికి నేటికి ఇప్పటికే మార్పు కనిపించిందని, అయితే ఆ మార్పు 100% ఉండాలన్నారు. అప్పుడే భక్తుల, ప్రజల అంచనాలను మనం అందుకోగలమన్నారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ అధికారి, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబు అనే ఒక బ్రాండ్తో రాష్ట్రం రూపురేఖలనే మారుస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుపై అనవసర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. మంచి పని కోసం ఇక్కడికి వచ్చానని, ప్రకాశం జిల్లాకు ప్లాంట్ తీసుకొచ్చానని చెప్పారు. తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వారిని రెడ్ బుక్లో పేరెక్కించి పని పడతామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో పీసీపల్లి మండలం దివాకరపల్లిలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే గుర్తొచ్చేది ప్రేమ, పౌరుషం అని. పౌరుషం ఎక్కువ, అలాగే ప్రేమ కూడా ఎక్కువేనన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలకు టీడీపీ, చంద్రబాబు అంటే చాలా గౌరవం ఉందన్నారు. 2019లో ఎదురుగాలి ఉన్న 4 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీని 10 సీట్లలో గెలిపించారని తెలిపారు. యువగళం పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్టాలు నేరుగా చూశానని, ప్రకాశం జిల్లాలో యువగళం ఒక ప్రపంచనంగా నడిచిందన్నారు. ఏపీలో గత 5 ఏళ్లు విధ్వంస పాలన సాగిందని, ప్రకాశం జిల్లాకు గత ప్రభుత్వం ఏమీ చేయకపోగా ఉన్న కంపెనీలను తరిమేసిందన్నారు. వాటాలు ఇవ్వలేదని, రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేసిన పరిస్థితి చూశామన్నారు. ప్రకాశం జిల్లాకు పేపర్ మిల్లు తీసుకొస్తే దాన్ని వైఎస్ఆర్సీపీ సర్కారు తరిమేసిందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరైనా చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచనని పేర్కొన్నారు. బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు గర్వంగా ఉందని లోకేష్ వెల్లడించారు. ప్రకాశం జిల్లాలోకి ఎప్పుడు వచ్చినా నాకు నా పాదయాత్ర గుర్తొస్తుంది. ఈ రోజు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరినీ కలిసా, గట్టిగా నా చేయి లాగారు. నాకు యువగలం పాదయాత్ర గుర్తొచ్చింది. మీరు చూపించిన ప్రేమ ఇంకా నా చేతి పైన ఉంది. అందరు నా చేతులు గీరారు, ఒకరు నా చేయి కూడా కొరికారు. మీరు నా పైన చూపించిన ప్రేమ, అభిమానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనని ఈ సభాముఖంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నా. ఉగ్ర నరసింహుడు నన్ను వదిలిపెట్టాడు కదబ్బా. కొన్ని కోరికలు కోరారు. మొదటిది రైల్వే ప్రాజెక్ట్. గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నాకు
ఇప్పుడే చెప్పారు, ఏప్రిల్లో అవసరమైన నిధులు మేము విడుదల చేస్తాం. ఆగస్ట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రైల్వే ప్రాజెక్ట్ కి మనం ప్రారంభిద్దామని తెలుపుతున్నాం. వెలగొండ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ. ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తాం. చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరంలా. తాగునీరు శాఖ మంత్రి ఎవరు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి. ప్రతి కేబినెట్ మీటింగ్ లో మేము చర్చిస్తాం. తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పారు. గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది, ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసింది. తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు నా అన్న పవన్ అన్న. త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం. ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా. వైకాపా పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. వాళ్ళు పని చేయరు, పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీరు. ఈ రోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని. వాళ్ళని అడుగుతున్నా, మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా, కట్టెపొయ్యిలు వాడుతున్నారా? ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది. ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు? రండి ప్లాంట్ చూడండి, వెళ్ళి మీ నాయకుడికి చెప్పండి. అంతేగాని ఈ ప్లాంట్ కి అడ్డు పడ్డద్దు. అడ్డు పడితే ఎర్ర బుక్ లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా. మంచి పని చేసాక వచ్చా దమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి చెప్పగలుగుతున్నా. 10 నెలల్లోనే ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా. అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకు నేను హెచ్చరిక చేస్తూ, గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని, 2014-19 మధ్య పురపాలక శాఖకు తగిన బడ్జెట్ ఉండేదని, అయితే గత 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడానికే ప్రస్తుత బడ్జెట్ సరిపోతుందని మంత్రి నారాయణ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సుజన మిత్ర కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సుజనా మిత్ర కార్యక్రమాన్ని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా డివిజన్ కోఆర్డినేటర్లకు ఎలక్ట్రిక్ బైక్లను మంత్రి నారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. 2014-19 మధ్య పురపాలక శాఖకు తగిన బడ్జెట్ ఉండేదని, అయితే గత 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడానికి ప్రస్తుత బడ్జెట్ సరిపోతుందన్నారు. మ్యాచింగ్ ఫండ్స్ లేకపోవటం వల్ల అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయని, ముఖ్యంగా ప్రతి ఇంటికి 135 లీటర్ల తాగునీరు అందించే ప్రణాళికకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. సిఎఫ్ఎంఎస్ ద్వారా మున్సిపాలిటీల నిధులను వేరే అవసరాలకు మళ్లించడంతో మున్సిపాలిటీలు తీవ్రంగా నష్టపోయాయని మంత్రి నారాయణ విమర్శించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత ఇకపై మున్సిపాలిటీలకు వాటి నిధులను కేటాయించేలా చర్యలు తీసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు తిరిగి ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. అంటే రోడ్డు ప్రాబ్లం కావచ్చు, డ్రైన్ కావచ్చు, వాటర్ కావచ్చు, హాస్పిటల్స్ హెల్త్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అటువంటి ప్రాబ్లమ్స్ని ప్రజల దగ్గర నుంచి తెలుసుకొని అధికారులకు తెలియజేసి అది సాల్వ్ అయ్యేటట్టుగా చాలా వీలైనంత తక్కువ సమయంలో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోఆర్డినేటర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళందరూ కూడా తిరగటానికి ఇబ్బంది లేకుండా వారు యాక్చువల్లీ సుజనా ఫౌండేషన్ ద్వారా బైక్స్ ఇచ్చారు. వారి యొక్క ముఖ్య పని ఏంటంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు వారిచ్చిన ఏరియాలో తిరిగి సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయడం ఒక వినూతనమైన పథకం. నేను అదే చెప్పాను, వాళ్ళు కూడా సచివాలయంలో ఉండే స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. నేను మంత్రిగా ఈరోజు ఇది ఒక P4 ప్రోగ్రామ్, సీఎం గారు ఏదైతే P4 అని తీసుకొస్తున్నారో దాంట్లో భాగమే ఈ ప్రోగ్రాం. ఖచ్చితంగా వీళ్ళందరినీ నేను ఎవరైతే సచివాలయ స్టాఫ్తో ఉన్నారో వాళ్ళతో అనుసంధానం చేస్తాము. అప్పుడు సమస్యలు ఇమీడియట్గా సచివాలయ స్టాఫ్కి చెప్తే వాళ్ళు ఇమీడియట్గా సాల్వ్ చేస్తే ప్రజలకి వీలైనంత తొందరలో సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సుజనా చౌదరిని ప్రత్యేకంగా అభినందిస్తూ దీన్ని ఆదర్శంగా మిగతా కాన్స్టిట్యూన్సీలుగా చేయాలని కోరుకుంటున్నాను.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆయన వెల్లడించారు. ప్రజలు ప్రభుత్వం చేసేదాకా ఎదురు చూడకుండా స్వయంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సుజనా మిత్ర కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వ పని చేస్తుంది చేయట్లేదు అని అంటారు కదా, అలా కాకుండా మన దగ్గర కాన్స్టిట్యూన్సీ 22 డివిజన్స్లో ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క సమన్వయకర్తను పెట్టాం. ఆ సమన్వయకర్త యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ డివిజన్లో సుమారుగా 12,000 మంది ఉంటారు, 4,000 ఇల్లులు ఉంటాయి. 4,000 ఇళ్ళలో సుమారుగా ఒక 10 కంప్లైంట్లు వస్తే రోజు 10 మంది వెళ్ళి సచివాలయం ద్వారా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మున్సిపల్ ఆఫీసులో ఉన్న స్టాఫ్ని ఇబ్బంది పెట్టే కంటే ఈ 10 కంప్లైంట్లు తీసుకొని ఒక వ్యక్తి వెళ్ళి ఆ మున్సిపల్ స్టాఫ్తో మాట్లాడతారు. దాని మూలాన ఏంటంటే పని అయిందా అవ్వలేదా, పని పూర్తి చేసి మళ్ళీ ఆ వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకు కూడా చెప్పడం. దీని ద్వారా సచివాలయంలో ఉన్న స్టాఫ్ కూడా ఉపయోగపడతారు, మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకు కూడా ఇది కొంత సౌలభ్యం కలిగిస్తుంది. ఇప్పుడు 22 డివిజన్లో 10 మంది చొప్పున 220 మంది వెళ్ళే బదులు 22 మంది వెళ్తారు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి చక్కగా పని చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి విద్య వైద్యం ఎండోమెంట్స్ కానీ ఇంకోటి మౌలిక సదుపాయాల గురించి ఈ 4 గురించి కూడా ఫోకస్ చేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే P4 అనే ఇది మొదలుపెట్టారో ఆయన స్ఫూర్తితో దీన్ని నేను ఆలోచించి ఇమీడియట్గా ఆయన శిష్యుడిగా ఇమీడియట్గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రుల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ప్రత్యేక పూజలు, ఎర్ర కలువలు, మందార, మల్లెపూలతో అమ్మవారికి ఘనంగా పుష్పార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా దుర్గమ్మ నామస్మరణతో మారుమ్రోగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో వసంత నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. చైత్రమాసాన్ని పురస్కరించుకొని చేపట్టిన ఈ ఉత్సవాలలో 4వ రోజు పుష్పార్చన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నూతనంగా నిర్మించిన పూజా మండపంలో నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక పూజలో ఎర్ర కలువలు, మందార, మల్లెపూలతో అమ్మవారికి ఘనంగా పుష్పార్చన నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ జగన్మాతకు విశేష అర్చనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా దుర్గమ్మ నామస్మరణలతో మారుమోగింది. ఈ సందర్భంగా వైదిక కమిటీ సభ్యులు మాట్లాడుతూ వసంత నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. వసంత నవరాత్రుల వేడుకలు రోజురోజుకు భక్తుల పూజలతో కోలాహలంగా సాగుతున్నాయి. అత్యంత ప్రీతికరమైనటువంటి కనకాంబరములు, ఈ పుష్పాలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఈ రోజున జరుపుతూ ఉన్నారు. లోక కళ్యాణార్థంలో చేసేటువంటి ఈ పూజా కార్యక్రమంలో అమ్మవారికి ఈ విధమైనటువంటి సేవలు అందించడం వల్ల సమస్త జనులకు కూడా కష్టములను తొలగిపోయి సమస్త శుభములు కలుగుతాయి. అమ్మవారు సంతోషిస్తే ప్రపంచమంతా సంతోషంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారు పూర్ణాధికారిని ఈ సమస్త ప్రపంచానికి. శివ సత్యైక్య రూపులు లలితాంబిక అని చెప్పి ఆ లలితాదేవి యొక్క స్వరూపమే సాక్షాత్తు దుర్గ. ఆమెకు ఈమెకు భేదం లేదు. కనుక దుర్గ అంటే సర్వదేవతా స్వరూపమై మరి సర్వదేవత అనుగ్రహ సిద్ధి కలుగుతుంది. అమ్మవారిని పూజించినందువల్ల యమకోరుగా పేర్కొనబడుతున్నటువంటి ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారిని పూజించినందువల్ల సమస్త ఈతి బాధవుతులతో సమస్త జనులు శాంతి సౌఖ్యాలతో ఉంటారు, క్షేమం పొందుతారు. శ్రీమాత్రే నమః. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి ఎంపికైన 5 శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, వీటీ నాయుడు, కొణిదెల నాగబాబు, పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని చైర్మన్ ఛాంబర్లో రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషన్ రాజు సభ్యుల చేత శాసన మండలి సభ్యులుగా ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలికి ఎంపికైన 5 శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, బీటీ నాయుడు, కొణిదెల నాగబాబు, పేరాబతుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని చైర్మన్ ఛాంబర్లో రాష్ట్ర శాసనమండలి అధ్యక్షులు కొయ్యే మోషన్ రాజు సభ్యులచే శాసనమండలి సభ్యులుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, ఉప కార్యదర్శి రాజ్ కుమార్, ఇతర అధికారులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
విశాఖపట్నంలో యువతిపై ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవటం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిని అడ్డుకునే ప్రయత్నంలో నిందితుడి చేతిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవటం విచారకరమన్నారు. ఈ ఘటనపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్య పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాసనమండలి సభ్యులు కె నాగబాబు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. శాసన మండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన అనంతరం నాగబాబు ఆయన సతీమణి పద్మజ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుని సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి శాలువతో సత్కరించిన అనంతరం బొకే అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాగబాబుని శాలువతో సత్కరించి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వమని, బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా బీసీల కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా పదవులలో బీసీలకు పెద్దపీట వేశారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేస్తున్నామని ఆమె వెల్లడించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ యాదవుల సంఘం అభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొల్సి పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు, బీసీ నేతలు పాల్గొన్నారు. తొలుత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చైర్మన్, డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బీసీ వెన్నెముకని, బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు స్వర్ణయుగం వచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా బీసీలను మోసం చేశారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వమని, బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా బీసీల కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా పదవులలో బీసీలకు పెద్దపీట వేశారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేస్తున్నామని ఆమె వెల్లడించారు. ఇది బీసీల ప్రభుత్వం, ఇది బీసీల పెన్నది ప్రభుత్వం, బీసీల అభివృద్ధి సంక్షేమంగా అభివృద్ధి పాటుపడే ప్రభుత్వం మన తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇందాకే మన అచ్చెన్నాయుడు గారు చెప్పారు, మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో అవుతే మనకు స్వాతంత్రం వచ్చింది. అన్న నందమూరి తారక రామారావు గారి యుగ పురుషుడు, ఆజాన్ భావుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు బడుగు బడిహీన వర్గాలు ఉన్నారు. అందరికీ పదవులు కావాలి, అందరూ రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారపరంగా, రైతంగా ఉండాలి అని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో చైర్మన్ బాధ్యతను అప్పగించినందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు రుణపడి ఉంటానని చెప్పారు. తనకు పదవి అలంకారం కాదని ఒక బాధ్యత అని చెప్పారు. బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. పెరిగింది. మేము కానీ మా డైరెక్టర్లు కానీ రాబోయే రోజుల్లో ఈ 2 సంవత్సరాల మా కాల పరిమితిలో ఖచ్చితంగా కూడా గతంలో పనిచేసిన ఎవరైతే కుల సంఘాలు ఇచ్చి నామమాత్రంగా చైర్మన్గా వ్యవహరించారో దానికి భిన్నంగా ఈసారి బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని పూర్తి స్థాయిలో ఆ వర్గాలకి ఖర్చు పెట్టే విధంగా మా వంతు మేము ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం. ఇంతవరకు మినిట్స్ బుక్లు లేవు. నేను మొన్న బాధ్యతలు తీసుకుంటాను అడిగిన డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఏం జరిగింది, ఈ యొక్క కార్పొరేషన్ గత 5 సంవత్సరాలు రన్ చేశారు, ఏం జరిగిందంటే ఏమీ లేవు. అక్కడ ఒక మీటింగ్లు పెట్టిన దాఖలాలు లేవు, ఒక మినిట్ బుక్స్ లేవు, కేటాయింపులు ఏ విధంగా చేశారో తెలియడం లేదు. ఈ విధంగా ఉన్న దాన్ని నేను నిన్న కూడా మా అధికారులకు అందరికీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతాం. రేపు రాబోయే ఈ యొక్క చైర్మన్ విధులు రాబోయే నిర్వర్తించే వాళ్ళు కూడా ఒక మార్గదర్శకంగా కూడా ఖచ్చితంగా కూడా పనిచేస్తాం. ఎమ్మెల్సీగా తనను రెండోసారి పార్టీ ఎంపిక చేయడం ఆనందంగా ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. బీజేపీ ఎప్పుడూ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను మర్చిపోదన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఏకైక పార్టీ బీజేపీ అని, నేడు కూటమి ప్రభుత్వంలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు. రాజధాని నుంచి అన్ని మార్గాలకు జాతీయ రహదారి, రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ను లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయన్నారు.
సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 47 సంవత్సరాలుగా బీజేపీలో తాను కార్యకర్తగానే పనిచేస్తూ వచ్చానని, సామాన్య కుటుంబం నుంచి తాను వచ్చానని తెలిపారు. బీజేపీ కార్యకర్తగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, 2 సార్లు ఎమ్మెల్సీగా అధిష్టానం చేసిందన్నారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. రాజధాని నుంచి అన్ని మార్గాలకు జాతీయ రహదారి, రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. స్టీల్ ప్లాంట్ను లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయని, కార్మికుల కష్టాన్ని నేను అభినందిస్తున్నానని చెప్పారు. కొన్ని దుష్టశక్తులు స్టీల్ ప్లాంట్పై బురద చల్లుతున్నాయని తెలిపారు. కేంద్ర మంత్రి కుమారస్వామిని ఇటీవల కలిసి ధన్యవాదాలు చెప్పానన్నారు. జలజీవన్ మిషన్ కింద 40,000 కోట్లు కేరళ, 60,000 కోట్లు పనులు తమిళనాడులో జరిగాయన్నారు. ఏపీలో 400 కోట్ల పనులు కూడా జరగకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. గత ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడిన చందంగా పనిచేసిందన్నారు. ఆ నిధులు రాకపోవడానికి వైసీపీ ప్రభుత్వం కారణమని తెలిపారు. నేడు పవన్ కళ్యాణ్ జలజీవన్ మిషన్ గడువు పెంచాలని కోరితే కేంద్రం ఆమోదించిందన్నారు. 2047 వికసిత్ భారత్ కింద ప్రపంచంలో మన దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఏప్రిల్ 6 నుంచి 25 వరకు బీజేపీ ఆవిర్భావం సందర్భంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వంలో ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామన్నారు. పార్టీ అంటే ఈ పార్టీ దేశాన్ని ఎప్పటికైనా ముందుకు తీసుకెళ్లేటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటి విషయాన్ని స్పష్టంగా నేను స్వీకరించిన సందర్భంలో నేను కటువుగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం. ఆ దృష్ట్యా ఇవాళ మరల కూటమి త్రికరణ శుద్ధితో కూటమి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మోడీ గారు అన్ని వేళల, అన్ని సందర్భాల్లో, అన్ని అంశాల్లో ఒక్క అంశమని చెప్పడానికి అవకాశం లేని సందర్భంలో ప్రతి అంశంలో ఈ అంశంలో మీరు సరిగ్గా లేరు అనడానికి ఈవేళ అవకాశం లేదు. క్యాపిటల్గా 6 రోడ్లు 16,000 కోట్లతో 6 రోడ్లు వేయాలి. అది 70 మీటర్ల నుంచి 140 మీటర్లు చేయాలంటే 140 మీటర్లు చేయవలసిందే. క్యాపిటల్ నుంచి హైదరాబాద్కి ఖమ్మం దాకా రైల్వే వేయాలంటే వేయవలసిందే. వేయడానికి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందే. 40,000 కోట్ల రూపాయలు ఈవేళ క్యాపిటల్కి ఇవ్వడం, క్యాపిటల్ అభివృద్ధి చేయడం, అలానే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరిక అయినటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో నిన్నే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. ముస్లిం సోదరులందరికీ ఆమోదయోగ్యమైన వక్ఫ్ భూముల సవరణ బిల్లుకే తెలుగుదేశం పార్టీ ఆమోదం తెలుపుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దర్ రామ్మోహన్ చెప్పారు. ఇప్పటికే ఆ బిల్లులో 8 సవరణల్ని తెలుగుదేశం పార్టీ సూచించిందని, వాటిని చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తమకు తెలిసిందన్నారు. వక్ఫ్ భూములు ముస్లిం సోదరులకే చెందేటట్లుగా ఈ బిల్లులో అంశాలు ఉంటాయని చెప్పారు. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టినప్పుడే అందులో ఉన్న అంశాలు స్పష్టంగా తెలుస్తాయని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ సంజయ్ గాంధీ కాలనీలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. డివిజన్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన 3 పార్టీ కార్యకర్తలకు 55,000 విలువ చేసే ఒక టిఫిన్ బండి, 2 తోపుడు బండ్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి వారికి ఉచితంగా అందజేశారు. తోపుడు బండ్లను మహమ్మద్ జానీకి, బడేటి సత్యనారాయణకు, టిఫిన్ బండిని కొడాలి శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ దేశం మొత్తం కూడా వక్స్ బోర్డు, వక్స్ ఆస్తుల గురించి రకరకాల ప్రచారాలతో ఆందోళన చెందుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీ వక్స్ యాక్ట్ గురించి సుదీర్ఘంగా చర్చించి మైనార్టీ నాయకులతో కూడా మాట్లాడి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు ఒత్తిడి చేయడం జరిగిందన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీకి కూడా వక్స్ భూముల సవరణ బిల్లులో తెలుగుదేశం పార్టీ 8 సవరణలు సూచించిందని, ఆ సవరణలను ఆమోదం తెలపనున్నట్లుగా తమకు సమాచారం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ సూచించిన సవరణలు అన్నింటినీ ఆమోదించారంటే కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకున్న ప్రత్యేక విలువ, గుర్తింపును తెలియజేస్తుందన్నారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత చట్టం అవుతుందని, అప్పటి నుంచి ఈ చట్టం వర్తిస్తుందన్నారు. గతంలో ఉన్న భూములకు ఈ చట్టం వర్తించదని చెప్పారు. బిల్లులోని అంశాలను పరిశీలించి అవసరమైతే ఆ బిల్లును వ్యతిరేకించైనా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారన్నారు. అవన్నీ కూడా దాంట్లో ఏ నిబంధన వర్తించాలన్నా బిల్లు వచ్చిన మరుసటి నిమిషం తప్ప 100 సంవత్సరాలు ఉన్న ఆస్తులకు కానీ 100 సంవత్సరాలకి ఏ నిబంధన వర్తించవు. దాంట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే
అది కంటిన్యూ అవుతాయి. ఈ యొక్క బిల్లు ద్వారా ఆస్తులు కాపాడబడాలా, ముస్లిం ఆస్తులు కాపాడబడటమే కాకుండా ఆ ఆస్తులు ముస్లిమ్స్కే చెందేటట్టు, ముస్లిం యొక్క అవసరాల కోసం చెందేటట్టు, వాళ్ళ ప్రయోజనాల కోసం చెందేటట్టు వర్తింపజేయాలనేది నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేరు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది. ఇప్పటికే 100% కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్టుగా ఈరోజు న్యూస్లో చూసాం. అది చాలా సంతోషంగా ఉంది. ముస్లింలకు ఉచిత విద్య అందించేందుకు నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నామని, అతి త్వరలో దాని వివరాలు తెలియజేస్తామని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. వక్ఫ్ ఆస్తుల అద్దెల సవరణకు రెంట్ రివ్యూ కమిటీ నియమించాలని తెలిపారు. 2025, 26 నుంచి 27, 28 సంవత్సరాలకు గాను డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఉన్న 933 ఎకరాల వక్ఫ్ ఆస్తులను లీజుకు ఇవ్వనున్నామని తెలిపారు. విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 3వ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన ఎజెండాలపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పలు మేనేజింగ్ కమిటీలు, పలు ముతవల్లీలను నియమించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ముస్లింలకు ఉచిత విద్య అందించేందుకు నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నామని, అతి త్వరలో దాని వివరాలు తెలియజేస్తామని అన్నారు. వక్ఫ్ ఆస్తుల అద్దెల సవరణకు రెంట్ రివ్యూ కమిటీను నియమించామని తెలిపారు. 2025, 26 నుంచి 2027, 28 సంవత్సరాలకు గాను డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఉన్న 933 ఎకరాల వక్ఫ్ ఆస్తులను లీజుకు ఇవ్వనున్నామని తెలిపారు. రాష్ట్రంలో వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగపడే వక్ఫ్ భూములను అభివృద్ధి చేయడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి డెవలపర్లను, సంస్థలను, పారిశ్రామికవేత్తలను దీర్ఘకాలిక లీజు లేదా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ భూములపై సౌర విద్యుత్ ప్రాజెక్టులు, పారిశ్రామిక సంస్థలు, వాణిజ్య కాంప్లెక్సులు, విద్యా సంస్థలు, హాస్పిటళ్లు, ఇతర వాణిజ్య ప్రాజెక్టులు అభివృద్ధి చేసే అవకాశం ఉందని వివరించారు. సమావేశంలో బోర్డు సభ్యులైన శాసనమండలి సభ్యులు మహమ్మద్ రుహుల్లా, శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ ఖాజా, అక్రమ్, ఇస్మాయిల్ బేగు, ఆఫియా, ముకరం హుస్సేన్, దావుద్ బాషా బకానీ, బేపారి జాకీర్ అహ్మద్, సీఈఓ మహమ్మద్ అలీ, వక్ఫ్ అధికారులు పాల్గొన్నారు. పెంచిన పాల ధరను ఉపసంహరించాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కృష్ణా మిల్క్ యాజమాన్యం ప్రతి 6 నెలలకోసారి లీటరుకు ₹2 చొప్పున పాల ధరలు పెంచడం అన్యాయమని ఆయన విమర్శించారు. పేద ప్రజలపై పెనుభారం మోపే పాల ధరలను తక్షణమే తగ్గించాలని ఆయన యాజమాన్యాన్ని కోరారు. కృష్ణా మిల్క్ యాజమాన్యం పాల ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ మిల్క్ ప్రాజెక్టు వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యాజమాన్యం ప్రతి 6 నెలలకు ఒకసారి పాల ధరలను పెంచడం పరిపాటిగా మారిందని విమర్శించారు. మిల్క్ యూనియన్ లాభాల్లో ఉన్నప్పటికీ పాల ధరలను పెంచడంలో ఔచిత్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పాల ధరలకు సమాంతరంగా పాల ఉత్పత్తుల ధరలన్నీ పెరిగి ప్రజలపై పెనుభారం పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ధరలు తక్షణమే తగ్గించాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కూటమి బాధ్యత తీసుకొని ఈ పెరిగినటువంటి పాల ధరలే కాదు, ఇవాళ పాలుతోటి ఉత్పత్తి అయ్యేటటువంటి వివిధ రకాల పాల ఉత్పత్తుల ధరలు కూడా ప్రజలను నడ్డి వీరుస్తూ ఉన్నాయి. అలాగే బటర్ మిల్క్ కానివ్వండి, లస్సీ కానివ్వండి, దూద్ పేడ కానివ్వండి, నెయ్యి కానివ్వండి, అన్నీ కూడా పాల ధరలు పెరగడంతో పరోక్షంగా అవి కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే విజయవాడ నగరంలో ఏ టీ స్టాల్కి వెళ్ళినా కూడా ₹2 మేరకు టీ ధరలు పెరిగాయి నిన్నటి నుంచి. కాబట్టి ప్రజల మీద భారాలు వేసేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. తక్షణమే కృష్ణా మిల్క్ యూనియన్తో మాట్లాడి పరిశ్రమ శాఖ మార్చులు అచ్చెన్నాయుడు గారు బాధ్యత తీసుకొని ప్రజల మీద భారాలు పడకుండా ప్రత్యక్షంగా పాలు, పరోక్షంగా పాల ఉత్పత్తులపైన పడేటటువంటి భారాల్ని ఉపసంహరించుకునేటటువంటి దానికోసం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తారు. అనంతరం మహిళా సమైక్య నగర కార్యదర్శి పంచదార్ల దుర్గమ్మ మాట్లాడుతూ పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ పౌష్టికాహారంగా ఉన్న పాలు అందుబాటులో లేకుండా విపరీతంగా ధరలు పెంచడం దారుణమన్నారు. ఇప్పటికైనా మిల్క్ యూనియన్ ధరలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. వృద్ధుల వరకు కూడా పాలు ఉపయోగించుకునే పరిస్థితి, ఎందుకంటే చిన్నపిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఈరోజు పాలు లేని పరిస్థితి. ఎందుకంటే మనం ఏ అనారోగ్యం వచ్చినా సరే పాలు ముందు ఉండాలి. అలాంటి పాలని రేట్లు పెంచి ఈరోజు చిన్నపిల్లల్ని అలాగే వృద్ధుల్ని ఎవరినైనా కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. అలాగే దీనికి సంబంధించిన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కూడా ఆయన కూడా బాధ్యత తీసుకొని ఈ పాల రేట్లు వెంటనే
తగ్గించాలని చెప్పేసి మేము కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము డిమాండ్. నగరంలో ఉన్న చిరు వ్యాపారులు, హ్యాకర్లు, వీరి ఉపాధి భద్రత, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచే అంశంపై గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఒకే దారిలో నడుస్తున్నాయని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు ఆరోపించారు. నగరంలోని శ్రీశ్రీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బోయ సత్యబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో హ్యాకర్లను బీసెంట్ రోడ్ ఇతర ప్రాంతాల్లో వ్యాపారం చేయనీయకుండా తరలించే కుట్రలు చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రక్షణ ఉంటుందని భావిస్తే చిరు వ్యాపారులు, హ్యాకర్లపై దందా నడుస్తోందని చెప్పారు. సంపాదనే ధ్యేయంగా హ్యాకర్ల జీవితాలను రోడ్డు పాలు చేయటం, హ్యాకర్లను భయభ్రాంతులకు గురిచేసి వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసే కార్యక్రమం జరగటం నగరంలో బహిరంగ రహస్యమేనన్నారు. టీడీపీ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి హ్యాకర్ల జీవితాలపై దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లక్షల్లో ముడుపులు చెల్లించాలని బెదిరించడం ఈరోజు విజయవాడ నగరంలో పరిపాటిగా మారిపోయింది. రీసెంట్గా ఒక 2 నెలల క్రితం లెలిన్ సెంటర్లో హ్యాకర్స్ని యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. మరలా ఆ విషయం మీద సిఐటిగా మేము హైకోర్టుకి వెళ్ళి హ్యాకర్స్ రక్షణ కోసం మరి హైకోర్టు నుంచి నియంత్రించే విధంగా, హ్యాకర్స్ని రక్షించే విధంగా, మరి అధికారుల యొక్క జులాన్ని అరికట్టే విధంగా ఆర్డర్స్ని తీసుకొస్తే తెలుగుదేశం నాయకులు ఏం చేశారు, అక్కడ ఎవరినైతే తొలగించారో వాళ్ళ దగ్గర బేరాలు పెట్టారు. మరలా మీరు అక్కడ వ్యాపారాలు చేసుకునేదానికి ఒక్కొక్కరు 1 లక్ష నుంచి 2 లక్షల చొప్పున, 3 లక్షల చొప్పున మీరు చెల్లిస్తేనే ఇక్కడ మళ్ళీ వ్యాపారాలు సాగుతాయని చెప్పి జరిగిన బేరాలు వాస్తవం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. రాజకీయ నిరుద్యోగులు కొంతమంది అనవసరంగా టీడీపీ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామిపై విమర్శలు చేస్తున్నారని టీఎన్టీయూసీ సెంట్రల్ అధ్యక్షులు గరిమెళ్ల చిన్న ఆరోపించారు. కార్పొరేటర్ సహాయంతో గతంలో లబ్ధి పొందిన ఓ యూనియన్ నేత కూడా ఇప్పుడు విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. విమర్శలు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. టీడీపీ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని టీఎన్టీయూసీ సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షుడు గరిమెళ్ల చిన్న స్పష్టం చేశారు. సూర్యారావుపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాదరణతో బాల కార్పొరేటర్గా గెలుపొందారని అన్నారు. తన సొంత డబ్బుతో పేదల కోసం, చిరు వ్యాపారుల సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. అయితే కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఆయనపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. యూనియన్ ముసుగులో కొంతమంది నాయకులు రోజువారీ వసూళ్లు చేసి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కార్పొరేటర్ సహాయంతో లబ్ధి పొందిన ఓ యూనియన్ నేత కూడా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యంగా చేపల మార్కెట్ విషయంలో కార్పొరేటర్ 2 కోట్ల రూపాయలు లబ్ధి పొందాడనే ఆరోపణలను నిరూపించాలంటూ సవాల్ విసిరారు. 1 రూపాయి కూడా అవినీతి చేసినట్లు నిరూపిస్తే బాలతో పాటు తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పారు. చిరు వ్యాపారులకు నిత్యం అండగా నిలుస్తున్న బాలపై అవాస్తవ ఆరోపణలు మానుకోవాలని గరిమెళ్ల చిన్న హితవు పలికారు. అతను వ్యాపారం చేసుకుంటానికి కూడా వారితో పాటు వారి పక్కన ఉన్న ఆ చిరు వ్యాపారస్తులందరికీ కూడా కార్పొరేషన్ ద్వారా ఆ రోజు 25 లక్షల రూపాయలు ముద్రా లోన్లు బ్యాంకు ద్వారా చిరు వ్యాపారస్తులకి, ఆకర్షకి నెల్లిబండ్ల బాలస్వామి గారు ఇప్పించిన మాట వాస్తవా కాదా? నిన్న రౌండ్లో కూడా పెట్టాను చూడండి. నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న వ్యక్తిత్వం అతనే చెక్ అందుకుంటా ఉన్నాడు. ఇతనా బాలాగారి మీద అసత్య ఆరోపణలు చేసేది. ఇది కాకుండా కాశీ మజిలీ చెప్పే కథలు చెప్పే కొంతమంది ఇదే చిరు వ్యాపారస్తులను భయపెట్టి ఏదైతే బీసెంట్ రోడ్లో చేపల మార్కెట్లో 2 కోట్ల రూపాయలు డీల్ కూర్చుకున్నారని అసత్య ఆరోపణలు చేశారో అది మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిరూపించాలా. రాజకీయంగా తన ఎదుగుదల చూసి ఓర్వలేక స్థానికంగా ఉండే కొంతమంది నాయకులు తనపై, తన కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారని విజయవాడ 54వ డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ హర్షద్ ఆరోపించారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు 54వ డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ హర్షద్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రంజాన్ పండుగ రోజున పంజా సెంటర్లో హలీం దుకాణాల వద్ద తన కుటుంబ సభ్యులపై హలీం, సలీం అనే వ్యక్తులు మరికొంతమందితో కలిసి దాడులకు పాల్పడ్డారన్నారు. అదే రోజు 3 ప్రాంతాల్లో కావాలని పథకం ప్రకారం తమపై దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసుల సమక్షంలో కూడా దాడి చేశారన్నారు. వైసీపీలో కార్పొరేటర్గా గెలిచినా ప్రస్తుతం తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నానని హర్షద్ అన్నారు.
రాజకీయంగా ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది స్థానిక నాయకులు పథకం ప్రకారం దాడులకు పాల్పడుతున్నారన్నారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు పోలీసులు రక్షణ కల్పించాలన్నారు. అక్కడ ప్రాబ్లం చేస్తున్నారని చెప్పేసి మీరు చెప్పిన తర్వాత చెప్పారనే మాట మీకు చెప్పారా లేదా సలీం గారు? సిపి గారు అయితే మీ ముందర, మీ కమిటీ ముందర అయితే చెప్పారు. నా తప్పు అక్కడ ఏముంది? నేనేదో తప్పుదారిలో పట్టించాను, అది తీపిచ్చానని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. నిజం చెప్తున్నా, దాని గురించి నాకు అసలు తెలియదు. అది ఆ రోజు మళ్ళీ అదే ఆర్చ్ తీసి పడేసిన ఆర్చ్ వీళ్ళు రెడీ చేయించి మళ్ళీ ఆ రోజు రాత్రి వీళ్ళు కూర్చొని అది కట్టించి, ఇది తీస్తే తెల్లవారుజామున నాది కూడా తీయాలని పట్టుబడి వాళ్ళు కట్టించారు అదే రాత్రి. అయినప్పటికీ కూడా నేను ఎవరి మీద గొడవకి వెళ్ళలేదు, ఎవరిని ప్రశ్నించలేదు. అందరికీ తెలుసు, ఆ కమిటీ వాళ్ళకి తెలుసు, అక్కడున్న డివిజన్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆ కక్ష పట్టుకొని మా మావయ్య గారు అటువైపు వెళ్ళారని చెప్పేసి గొడవ అంటే, మీకు ఆయనకి గొడవ ఉంటే దాన్ని గొడవ అంటారు. 50-60 మందిని కూర్చోబెట్టుకొని ఆయన రావంగానే ఆయన మీదకి వచ్చి కారు డోర్లు ఓపెన్ చేసి ఆయన కింద పడేసి కొట్టారు అంటే ఇది గొడవ? ఎన్నికల కోడ్ నిబంధనలు అమలు చేసే అన్ని రోజులు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని అలహరి వెంకటేశ్వర్లు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు అలహరి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశామన్నారు. మొత్తం 17 మంది అధికారులకు నోటీసులు జారీ చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 14 మంది, రాష్ట్ర ప్రభుత్వంలో 3 కోర్టు నోటీసు ఇచ్చిందన్నారు. ఓటు వేసిన వ్యక్తికి సరైన గుర్తింపు లేదని, వచ్చే ఎన్నికలకు ఓటరు గుర్తింపు కార్డులు, దానికి ఆధార్, ఫోన్ నెంబర్ లింకు చేయాలన్నారు. ఎన్నికలు జరిగే సమయంలో పోలింగ్ బూతుల వద్ద ఓటర్ లిస్టులో సామాన్యుడి నుంచి ధనవంతుడి వరకు అన్ని వివరాలు ఉన్నప్పుడు ఓటు ఎలా గల్లంతవుతుందని ప్రశ్నించారు. ఓటరుకి గుర్తింపు కార్డు ద్వారా 80% ఓటింగ్ పెరుగుతుందన్నారు. ఇండియా ఓటర్ యాప్ ప్రవేశపెట్టాలని వెంకటేశ్వర్లు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఓటర్ ప్రోగ్రెస్ కార్డులో కూడా ఏ పార్టీకి ఏ ఎన్నికల గుర్తుకి ఓటేసింది తెలియదు, పలానా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నాడు ఓటరు అనే విషయాలే తెలుస్తాయి. ఈ ఆవిష్కరణ వలన ఓటర్ల యొక్క వ్యక్తిగత గోప్యతలకు ఎటువంటి ఇబ్బందులు లేవు. దానికి ఈరోజు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆ సమాధానంతో మేము సంతృప్తి చెందడం లేదు. మేము మీడియా ముందుకు వచ్చి మేము చేసిన ఆవిష్కరణలు ఏ విధంగా ఆచరణ సాధ్యం కావో ఎన్నికల కమిషన్ వారు నిరూపించాల్సిన అవసరం ఉందని, ఈవీఎంలో పొరపాట్లు ఉంటే మీరు స్వాగతిస్తున్నారు, ఎలా పొరపాట్లు ఉన్నాయో నిరూపించండి అంటున్నారు. మీరు చెప్పినవన్నీ అవాస్తవాలని ఈరోజు నేను మీడియా ముందు నిరూపిస్తూ ఉన్నాను. ఎలా అంటే, ఓటింగ్ జరిగేటప్పుడు పోలింగ్ బూతుల వద్ద ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఆ ఓటర్ లిస్టులో ఫోటో ఉంటుంది, పేరు ఉంటుంది, చిరునామా ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. సామాన్యుడి నుంచి దేశాన్ని పరిపాలించే ప్రధాని గారి దాకా అందరి లిస్టు పోలింగ్ బూతులు. ప్రపంచవ్యాప్తంగా డేటా సోర్సెస్ బాగా పెరిగిపోతున్నాయని, సామాజిక మాధ్యమాలు ప్రధాన భూమిక వహిస్తున్నాయని, ఇంట్లోని ప్రతి విద్యుత్ ఉపకరణం అంతర్జాలంతో అనుసంధానమవుతుందని ఇన్వెంటిజీ సంస్థ సీఈఓ ఇంద్రజిత్ అన్నే తెలిపారు. వాటన్నిటి నుంచి రకరకాల డేటా వస్తుందని, ఆ డేటా మొత్తాన్ని విశ్లేషించి దాంట్లో మనకు ఉపయోగపడే ఇన్పుట్స్ అనేది తీసుకోవాలన్నారు. కంపెనీలకు అది ఎంతగానో సవాల్ లాంటిదని తెలిపారు. ఎక్కడైతే సవాళ్లు ఉంటాయో అక్కడే అవకాశాలు ఉంటాయన్నారు. విజయవాడ మొగల్రాజ్పురంలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బిజినెస్ ఎనలిటిక్స్ విభాగం ఆధ్వర్యంలో విశ్లేషక్ 2025 పేరుతో ఒకరోజు అంతర్ కళాశాలల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్వెంటేజ్ సంస్థ సీఈఓ ఇంద్రజిత్ అన్నే ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డేటా ఎనలిటిక్స్ రంగంలో విద్యార్థులకు అనేక అవకాశాలున్నాయని, దాంతోపాటు ఏఐ ద్వారా అనేక సవాళ్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఏఐ అనే దాన్ని మనం ఒక టూల్లా వాడాలని, ఏఐను ఉపయోగించుకొని మనం ముందుకు ఎలా వెళ్తామా అనే స్కిల్ను విద్యార్థులు పెంచుకోవాలన్నారు. గతంలో డేటా ఎనలిటిక్స్ అంటే ఏదో ఒక ప్రోగ్రాం ఉండేదని, ఇప్పుడు ఏఐ కోడింగ్ చేస్తుందన్నారు. విద్యార్థులు టెక్నికల్ నాలెడ్జ్తో పాటు డొమైన్ నాలెడ్జ్ నేర్చుకోవాలని సూచించారు. కొత్త సాంకేతికత అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటుందని, దాని మూలంగా ఉన్న ఉద్యోగాలు కొన్ని పోతాయని, కానీ దాని స్థానంలో ఎక్కువ విలువ ఉన్న కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. ఎక్కడ అవకాశాలున్నాయని, మన పరిజ్ఞానాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, ఏది మెరుగుపరుచుకుంటే మనం అందిపుచ్చుకోగలం అనేది చూడాలన్నారు. అనలైజ్ చేసి విశ్లేషించి దాంట్లో నుంచి మనకి ఉపయోగపడే ఇన్పుట్స్ని తీసుకోగలగటం అనేది ఈ ఒక మన ముఖ్య ఉద్దేశం అనమాట. యాక్చువల్లీ కంపెనీస్ అన్నిటికీ అదొక ఛాలెంజ్. అక్కడ మనకి విద్యార్థుల సైడ్ నుంచి చూసుకుంటే అదొక ఆపర్చునిటీ. ఓకే, ఫర్ ద కంపెనీస్ గ్యాదరింగ్ ఆల్ దట్ డేటా, స్టోరింగ్ దెమ్, అనలైజింగ్ దెమ్, బ్రింగింగ్ అవుట్ యూస్ఫుల్ ట్రెండ్స్ అనేది ఛాలెంజ్ అయితే, స్టూడెంట్స్కి వర్కింగ్ ఆన్ దట్ డేటా, గెటింగ్ అవుట్ దోస్ ఇన్సైట్స్ అనేది ఒక ఆపర్చునిటీ. సో అట్లా రెండు సైడ్స్ నుంచి మనకి వేర్ దెర్ ఈజ్ అన్ ఛాలెంజ్, దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఆ టైప్లో ఉంటుంది. సో ఇవాళ ముఖ్యంగా నా ఉద్దేశం ఇక్కడ పిల్లలకి ఇట్లా రియల్ లైఫ్ కేస్ స్టడీస్
ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ కంపెనీస్లో ఎట్లా ఈ డేటాని యూజ్ చేసుకుని ఎట్లాంటి ఇన్సైట్స్ని కంపెనీస్ అబ్జర్వ్ చేస్తున్నాయి, వాటిల్లో ఇప్పుడు ఏఐ రావటం వల్ల వచ్చే ఛాలెంజ్ ఏంటి, దాంతో వచ్చే ఆపర్చునిటీస్ ఏంటి, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అనంతరం కళాశాల బిజినెస్ అనాలిటిక్స్ హెచ్ఓడి డాక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ విశ్లేషక పోటీలకు సుమారు 300 మంది విద్యార్థులు ఇతర కళాశాలల నుంచి వచ్చారని, తమ విద్యార్థులు 350 మంది పాల్గొన్నారని చెప్పారు. ఉదయం ఫార్మల్ ఈవెంట్స్, సాయంత్రం ఇన్ఫార్మల్ ఈవెంట్స్ జరుగుతాయని తెలిపారు. చేయడానికి ఎలా అన్నది వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐడియా తీసుకుని మేము సజెషన్స్ ఇస్తూ దాన్ని తీసుకెళ్తాం అనమాట. దాంతోపాటు రీల్స్ నవేడే చాలా ఎక్కువైపోయినాయి. ఆ రీల్స్ని మేము కాన్సెప్ట్ ఓరియంటెడ్ రీల్స్ కింద లెస్ దాన్ 1 minute కాన్సెప్ట్ ఇచ్చి దాని మీద రీల్స్ చేసి ప్రజెంట్ చేసేలాగా వాళ్ళ ప్లేయర్ని నీట్గా ఒక స్టోరీ టెల్లింగ్ లాగా ఎలా చెప్పగలరు అలా రైడ్ చేసి, అలాగే మిస్టర్ అండ్ మిస్ కురుక్షేత్ర విశ్లేషక అండ్ నెక్స్ట్ డ్యాన్సు ఇవన్నీ అంటే మార్నింగ్ ఆఫ్ అంతా కూడా ఫార్మల్ ఈవెంట్స్ జరుగుతాయి. ఆఫ్టర్నూన్స్ ఏంటంటే ఇన్ఫార్మల్ ఈవెంట్స్ డాన్స్ అయ్యి చేసిన తర్వాత క్లోజ్ చేద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.